హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50,000 రూపాయల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే ఆయన తరఫున దాఖలా చేసే కౌంటర్ అఫిడవిట్ ను అంగీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. వివరాలకు వెళ్తే హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం యూసుఫ్గూడ పరిధిలోని సర్వే నంబర్ 45లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న భూమికి సంబంధించి వివాదం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ భూమిపై ఇప్పటికే స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అక్కడి కాంపౌండ్ వాల్ ను కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు తమ శాఖకు సంబంధించిన బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కోర్టు వివరణ కోరగా హైడ్రా తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలా చేసేందుకు చివరి అవకాశం ఇచ్చినప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించలేదని, కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేశారని హైకోర్టు అభిప్రాయపడింది. స్టేటస్ కోలో ఉన్న భూముల్లో చేపట్టిన చర్యలు, అలాగే కోర్టు ఆదేశాలను పాటించకపోవడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి రంగనాథన్పై 50,000 రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే ఆయన తరఫున దాఖలా చేసిన కౌంటర్ అఫిడవిట్ ను స్వీకరించాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామం హైడ్రా వ్యవహార శైలిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్న భూముల్లో అధికారులు తీసుకుంటున్న చర్యలు చట్టపరమైన వివాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణకు వాయిదా పడగా హైడ్రా తరఫున వివరణపై ఆసక్తి నెలకొంది.